డావిన్సీ రిజల్ట్ సిరీస్‌లో క్లాస్ నంబర్ 8. ఈ క్లాస్‌లో మనం టెక్స్ట్ అండ్ టైటిల్స్ గురించి తెలుసుకుందాం. టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి? టెక్స్ట్‌ని కస్టమైజ్ ఎలా చేయాలి? టెక్స్ట్ స్టైల్స్ ఎలా యాడ్ చేయాలి? సైజ్ ఎలా సెట్ చేయాలి? పొజిషన్ ఎలా సెట్ చేయాలి? అలాగే టెక్స్ట్‌కి బ్యాక్‌గ్రౌండ్, షాడో, అవుట్‌లైన్, టెక్స్ట్ కలర్ ఇవన్నీ ఎలా యాడ్ చేయాలో ఈ క్లాస్‌లో మొత్తం తెలుసుకుందాం టైటిల్ గురించి. ఓకే. సీదా స్క్రీన్‌లోకి వెళ్దాం. ఇది మన ఎడిట్ పేజ్. ఇప్పుడు నేను ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్‌లో అన్ని ఎఫెక్ట్స్ కనిపిస్తాయి మనకి. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా టైటిల్స్. దీని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్‌లో అన్ని టైటిల్స్ కనిపిస్తాయి మనకి. పైన ఉన్న టైటిల్స్ 7 ఉంటాయి అండ్ కింద చాలా టైటిల్స్ ఉంటాయి. అరౌండ్ 90 వరకు ఉంటాయి. పైన ఉన్నవి నార్మల్ గా ఉండే టైటిల్స్. వీటితో డిఫరెంట్ గా కస్టమైజేషన్ చేయొచ్చు. అంటే మనకి నచ్చినట్టుగా టైటిల్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. కింద ఉన్నవి ఫ్యూజన్ టైటిల్స్. ఫ్యూజన్ టైటిల్స్ అంటే ఇవి ప్రీసెట్స్ లాంటివి. అంటే మీకు టెక్స్ట్ కస్టమైజ్ చేయడానికి అంత టైం లేనప్పుడు వీటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి టైటిల్ ని యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బేసిక్ నుండి స్టార్ట్ చేసి చూద్దాం. కస్టమైజ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే. ఫస్ట్ వన్ లెఫ్ట్ లోయర్ థర్డ్, ఇది మిడిల్ లోయర్ థర్డ్, ఇది మల్టీ టెక్స్ట్, ఇది రైట్ లోయర్ థర్డ్ అండ్ ఇది స్క్రోల్. ఇవి ఏంటి అంటే స్క్రీన్ లో చూడండి. ఇది లెఫ్ట్ లో మనకి కింద కనిపిస్తుంది, ఇది మిడిల్ లో కింద కనిపిస్తుంది, ఇది మల్టీ టెక్స్ట్ సెంటర్ లో కనిపిస్తుంది మనకి, ఇది రైట్ లో కింద కనిపిస్తుంది, ఇది స్క్రోల్ టెక్స్ట్. ఈ స్క్రోల్ టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతుంది. ఓకే. ఇది మనకి అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం మెయిన్ టెక్స్ట్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ టెక్స్ట్ అంటే ఇది మన మెయిన్ టెక్స్ట్. ఇప్పుడు టెక్స్ట్ మీద మౌస్ ని మూవ్ చేస్తే మీకు డిస్ప్లే లో కనిపిస్తుంది బేసిక్ టైటిల్ అని. ఇప్పుడు మనం టెక్స్ట్ ని టైమ్ లైన్ లో యాడ్ చేసుకొని టెక్స్ట్ ని కస్టమైజ్ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ గా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్న టైమ్ లైన్ లో, ఇక్కడ టైమ్ లైన్ లో చూస్తే చిన్న బాక్స్ యాడ్ అయింది, అదే మన టెక్స్ట్. ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే దీని గురించి లాస్ట్ లో చెప్తాను, దీన్ని ఎలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం టెక్స్ట్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి బేసిక్ టైటిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు టెక్స్ట్ ని చేంజ్ చేసుకుందాం. నేను రైట్ సైడ్ కి వస్తున్నా. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ మనకి ఒక బాక్స్ కనిపిస్తుంది కదా. ఆ బాక్స్ లో బేసిక్ టైటిల్ ఉంది. దాని ప్లేస్ లో మనం ఏ టెక్స్ట్ ని అయినా ఇవ్వచ్చు. దీన్ని రిమూవ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను భవ్వి ఎడిట్స్ అని ఇస్తున్నా. భవ్వి ఎడిట్స్ ఇచ్చాను కదా, మనకి ఇక్కడ డిస్ప్లే లో కనిపిస్తుంది. ఇక్కడ భవ్వి ఎడిట్స్ అని ఇచ్చాను. సో కింద కూడా ఏదైనా ఇచ్చి చూద్దాం. నేను మీడియా అని ఇస్తున్నా. ఓకే. ఇది మన ఫాంట్. ఈ ఫాంట్ ని మనం చేంజ్ చేయొచ్చు, స్టైల్ గా చేయొచ్చు, లేదు నాకు నార్మల్ గా కావాలి అంటే నార్మల్ గా ఉంచొచ్చు. ఆ ఫాంట్ ని మనం ఇక్కడ చేంజ్ చేయాలి. ఫాంట్ ఫ్యామిలీ. ఇక్కడ మనకి ఫాంట్స్ దొరుకుతాయి, చాలా స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ చిన్న యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి చాలా ఫాంట్స్ దొరుకుతాయి. మనకి నచ్చిన ఫాంట్ ని క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇవి మన డావిన్సీ రిజాల్వ్ ఫాంట్స్ అన్నమాట. ఒకవేళ మీకు నచ్చిన ఫాంట్స్ ఉంటే కూడా ఇక్కడ యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. నేను ఈ ఫాంట్ ని తీసుకుంటున్నా. జస్ట్ క్లిక్ చేస్తే చాలు మనకి ఫాంట్ యాడ్ అవుతుంది, అది డిస్ప్లే లో కనిపిస్తుంది. నెక్స్ట్ కింద మనకి ఫాంట్ ఫేస్ కనిపిస్తుంది కదా, అదేంటి అంటే ఇప్పుడు మనం ఫాంట్ ని యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫాంట్ కి స్టైల్ అనేది డిఫరెంట్ గా కావాలి అంటే కొంచెం థిన్ గా లేదా కొంచెం బోల్ట్ గా ఆర్ కొంచెం ఇటాలిక్ గా కావాలి అంటే అవన్నీ మనకి ఫాంట్ ఫేస్ లో ఉంటాయి. ఇక్కడ మనకి రెగ్యులర్ కనిపిస్తుంది. నేను ఆరో క్లిక్ చేస్తున్నా చూడండి. రెగ్యులర్, బోల్ట్ ఇటాలిక్, ఇటాలిక్ ఇవి ఫాంట్స్ యొక్క ఫేజెస్ అన్నమాట. సో ఇప్పుడు నేను బోల్ట్ ఇటాలిక్ తీసుకుంటున్నా. ఇది సెలెక్ట్ అయింది. అండ్ కింద చూస్తే మనకి కలర్ కనిపిస్తుంది కదా, అది మనం తీసుకున్న టెక్స్ట్ కి కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా కలర్ బాక్స్ వస్తుంది. ఇందులో మనం ఏ కలర్ ని అయినా చూస్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం సైడ్ లో ప్లేస్ చేస్తున్నా. ఈ చిన్న టార్గెట్ ఉంది కదా, దాన్ని పట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. నేను ఇలా మూవ్ చేస్తుంటే టెక్స్ట్ కలర్ చేంజ్ అవుతుంది చూసారా. నేను పింక్ ఇస్తున్నా. ఇక్కడ మనకి రైట్ సైడ్ కి వస్తే ప్రాపర్ కలర్ ఉంది, దాన్ని పట్టుకొని కిందకి డ్రాగ్ చేస్తే చూడండి స్లోగా కలర్ చేంజ్ అవుతుంది. టోటల్ గా బ్లాక్ కలర్ యాడ్ అయింది టెక్స్ట్ కి. ఇప్పుడు మనం పైకి డ్రాగ్ చేద్దాం, ప్రాపర్ కలర్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పిక్ స్క్రీన్ కలర్ కనిపిస్తుంది. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ నేను దీని మీద క్లిక్ చేస్తున్నా, సెలెక్ట్ అయింది. ఇక్కడ స్క్రీన్ లో ఎక్కడైనా ఏదైనా కలర్ నచ్చింది, దాన్ని యూజ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా ఆ కలర్ మీదకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ రెడ్ కలర్ కావాలి, దాని మీద క్లిక్ చేస్తున్నా చూడండి మన టెక్స్ట్ కలర్ చేంజ్ అయింది. అలాగే మళ్ళీ పిక్ స్క్రీన్
లైన్ కలర్ ని క్లిక్ చేసి టైమ్ లైన్ కలర్ ని సెలెక్ట్ చేస్తున్నా. చూడండి మన టెక్స్ట్ కలర్ చేంజ్ అయింది. ఇలా నచ్చిన కలర్ ని సెట్ చేసుకోవచ్చు ఈ పిక్ స్క్రీన్ కలర్ తో. ఓకే, నేను ఇప్పుడు పింక్ కలర్ ని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మనం కిందకి వస్తే సైజ్ కనిపిస్తుంది. ఇది టెక్స్ట్ సైజ్ ని చేంజ్ చేస్తుంది. నేను డాట్ ని పట్టుకొని రైట్ కి డ్రాగ్ చేస్తున్నా. చూడండి మన టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ అయింది. టెక్స్ట్ పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తున్నా. టెక్స్ట్ సైజ్ చిన్నగా అవుతుంది. టెక్స్ట్ సైజ్ ని చేంజ్ చేయాలి అంటే ఈ డాట్ ని డ్రాగ్ చేసి సైజ్ ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సైజ్ ని నంబర్స్ తో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని క్లిక్ చేసి రైట్ కి లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే చిన్నగా పెద్దగా అవుతుంది. ఇది సైజ్ ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ట్రాకింగ్. ఇది స్క్రీన్ లో చూడండి. డాట్ ని క్లిక్ చేసి రైట్ కి డ్రాగ్ చేస్తే లెటర్స్ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది. అదే లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే లెటర్స్ మధ్యలో గ్యాప్ కనిపించదు. అలాగే లెటర్స్ కూడా కనిపించవు. లెటర్స్ మధ్యలో గ్యాప్ కావాలి అంటే ట్రాకింగ్ హెల్ప్ తో గ్యాప్ ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకి వస్తే లైన్ స్పేసింగ్. ఇదేంటంటే ఇక్కడ 0 ఉంది. దాన్ని క్లిక్ చేసి రైట్ కి డ్రాగ్ చేస్తే స్క్రీన్ లో చూడండి భవ్వి ఎడిట్స్ అండ్ మీడియాకి గ్యాప్ వస్తుంది. అదే లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే రెండిటి మధ్యలో గ్యాపే ఉండదు. పైన దానికి కింద దానికి గ్యాప్ కావాలి అంటే లైన్ స్పేసింగ్ ని యూస్ చేయండి. అండ్ నేను రీసెట్ చేస్తున్నా. నెక్స్ట్ కిందకి వస్తే ఫాంట్ స్టైల్. ఈ ఫాంట్ స్టైల్ లో ఫస్ట్ ది అండర్ లైన్. దీన్ని క్లిక్ చేస్తున్నా. లైన్ టెక్స్ట్ కింద కనిపిస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే అండర్ లైన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టైల్ క్లిక్ చేస్తే లైన్ అనేది టెక్స్ట్ మీద వస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తున్నా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దీన్ని క్లిక్ చేస్తే లైన్ సెంటర్ లో వస్తుంది. అంటే టెక్స్ట్ కి మధ్యలో లైన్ వస్తుంది. క్లిక్ చేస్తున్నా. చూడండి మన టెక్స్ట్ మధ్యలో వచ్చింది కట్ చేసినట్టుగా. మళ్ళీ క్లిక్ చేస్తున్నా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్. ఇది పవర్ ఆప్షన్. అంటే ఇక్కడ నేను భవ్వి ఎడిట్స్ అని ఇచ్చాను కదా, ఇక్కడ నాకు పవర్ 2 రావాలి. దానికోసం ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లో భవ్వి ఎడిట్స్ అండ్ లాస్ట్ లో 2 ఇస్తున్నా. ఈ 2 ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నా. మిగతా అన్నిటిని చేయట్లేదు. ఓన్లీ 2 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వస్తే టీ పవర్ 2 ని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మీరు డిస్ప్లే లో చూస్తే భవ్వి ఎడిట్స్ పవర్ 2 వచ్చింది. ఇది నంబర్స్ మీదనే వర్క్ అవుతుందా అంటే లేదు, లెటర్స్ మీద కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను 2 ని తీసేసి M ఇస్తున్నా. సెలెక్ట్ చేసి టీ పవర్ 2 ని క్లిక్ చేస్తే ఇక్కడ లెటర్ అనేది పైకి వచ్చింది. చూసారా? ఓకే, నేను దీన్ని రీసెట్ చేస్తున్నా. నెక్స్ట్ నేను లాస్ట్ ది క్లిక్ చేస్తున్నా. చూడండి M లెటర్ కిందకి వచ్చింది. ఇవి మన ఫాంట్ స్టైల్స్. నేను రీసెట్ చేస్తున్నా. నెక్స్ట్ ఫాంట్ కేస్. ఇక్కడ మిక్స్డ్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ పెద్దగా ఉంది, మిగతా లెటర్స్ చిన్నగా ఉన్నాయి. అంటే క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ రెండు మిక్స్డ్ గా ఉన్నాయి. ఇక్కడ మిక్స్డ్ దగ్గర ఆరో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకా 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. మిక్స్డ్, ఆల్ క్యాప్స్, ఆల్ లోయర్ కేస్, స్మాల్ క్యాప్స్ అండ్ టైటిల్ క్యాప్స్. ఇవి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు వాటి యూజెస్ ఏంటో చూద్దాం. మీరు టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ ఇచ్చేటప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ ఇచ్చారనుకోండి, కానీ మీకు క్యాపిటల్ లెటర్స్ లో కావాలి. దానికోసం ఫాంట్ కేస్ లోకి వెళ్ళి ఆరో క్లిక్ చేస్తే మనకి సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆల్ క్యాప్స్. దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు డిస్ప్లేలో చూస్తే లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ లోకి కన్వర్ట్ అయినాయి. మళ్ళీ నేను ఆల్ లోయర్ కేస్ ని క్లిక్ చేస్తున్నా. లోయర్ కేస్ అంటే డిస్ప్లేలో చూడండి లెటర్స్ అన్ని స్మాల్ లెటర్స్ లోకి కన్వర్ట్ అవుతాయి. ఇలా మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నా స్మాల్ క్యాప్స్ ని. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చూడండి క్లిక్ చేయగానే మనకి క్యాపిటల్ లెటర్స్ లా కన్వర్ట్ అయినాయి, కానీ సైజ్ చేంజ్ అయ్యింది. ఇది స్మాల్ క్యాప్స్. మళ్ళీ ఆరో క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ టైటిల్ క్యాప్స్. ఇది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ గా కన్వర్ట్ అవుతుంది. ఎలా అంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లోకి వెళ్దాం. ఇక్కడ నేను డావిన్సీ రిజాల్వ్ ఇన్ తెలుగు అని ఇస్తున్నా. మీరు బాక్స్ లో నోటీస్ చేస్తే నేను అన్ని లెటర్స్ స్మాల్ లెటర్స్ లో ఇచ్చాను, కానీ డిస్ప్లే లో చూడండి డి క్యాపిటల్ అయింది, ఆర్ క్యాపిటల్ అయింది, ఐ క్యాపిటల్ అయింది అండ్ టీ కూడా క్యాపిటల్ అయింది. ఇలా ఎందుకు అయిందంటే ఇక్కడ మనం టైటిల్ క్యాప్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. టైటిల్ క్యాప్స్ ని సెలెక్ట్ చేసుకుంటే టైటిల్ లో ఫస్ట్ వర్డ్ క్యాపిటల్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది మన టైటిల్ క్యాప్స్. ఐ హోప్ ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ కింద చూడండి అలైన్మెంట్. ఇవి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది లెఫ్ట్ అలైన్. ఫస్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నా మన టెక్స్ట్ అనేది లెఫ్ట్ కి అలైన్ అయింది. అంటే
టెక్స్ట్ అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ టోటల్ గా లెఫ్ట్ కి అలైన్ అయ్యి ఉంది. ఇది లెఫ్ట్ అలైన్. నెక్స్ట్ సెంటర్ అలైన్. దీని మీద క్లిక్ చేస్తే చూడండి సెంటర్ కి వచ్చినాయి. ఇది సెంటర్ అలైన్. థర్డ్ ఆప్షన్ ఇది రైట్ అలైన్. దీని మీద క్లిక్ చేస్తున్నా టోటల్ టెక్స్ట్ రైట్ కి అలైన్ అయ్యింది. ఇవి మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ యాంకర్. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే టెక్స్ట్ కొంచెం పైకి వెళ్తుంది. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మిడిల్ కి వస్తుంది అండ్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కొంచెం కిందికి వస్తుంది. ఇవి మీరు ఈ ఆప్షన్స్ అన్ని మీరు చెక్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ పొజిషన్. ఎక్స్ యాక్సిస్ పొజిషన్ ని క్లిక్ చేసి పొజిషన్ చేంజ్ చేయొచ్చు. లెఫ్ట్ కి చేయొచ్చు, రైట్ కి చేయొచ్చు. నెక్స్ట్ వై యాక్సిస్. ఇది క్లిక్ చేస్తే అప్ అండ్ డౌన్ వెళ్ళొచ్చు. ఇది వై యాక్సిస్ పొజిషన్. కింద మీకు జూమ్ కనిపిస్తుంది. మీ టెక్స్ట్ ని పెద్దగా చేయొచ్చు, చిన్నగా చేయొచ్చు. రైట్ కి లెఫ్ట్ కి డ్రాగ్ చేసి. ఓకే, నేను రీసెట్ చేస్తున్నా. నెక్స్ట్ కింద రొటేషన్ యాంగిల్ డాట్ ని క్లిక్ చేసి రైట్ డ్రాగ్ చేస్తున్నా, రైట్ కి రొటేట్ అవుతుంది అండ్ లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే లెఫ్ట్ కి రొటేట్ అవుతుంది. ఇది మన రొటేషన్ యాంగిల్. నేను రీసెట్ చేస్తున్నా. మనం కిందకి వస్తే స్ట్రోక్. ఇది టెక్స్ట్ లో ఇంట్రెస్టింగ్ పార్ట్. స్ట్రోక్ అంటే టెక్స్ట్ అవుట్లైన్ అన్నమాట. ఇక్కడ కలర్ క్లిక్ చేసుకొని మనకి నచ్చిన కలర్ ని ఇవ్వచ్చు. నేను బ్లాక్ ఇస్తున్నా. ఇక్కడ సైజ్ ఉంది అండ్ సైజ్ 0 ఉంది. దాన్ని డ్రాగ్ చేస్తున్నా. డిస్ప్లే లో చూడండి సైజ్ పెద్దగా అయింది. టెక్స్ట్ అవుట్లైన్ పెద్దగా కనిపిస్తుంది. కొంచెం ప్రాబ్లం గా కనిపిస్తుంది. స్ట్రోక్ అనేది అవుట్లైన్ మీదనే కావాలి, లోపల వరకు అంటే లెటర్స్ లోపల వద్దు అనుకుంటే ఇక్కడ అవుట్ సైడ్ ఓన్లీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అది ఆన్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ అవుట్లైన్ నీట్ గా కనిపిస్తుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇది స్ట్రోక్. తర్వాత కిందకి వస్తే డ్రాప్ షాడో అంటే టెక్స్ట్ కి షాడో కనిపిస్తుంది. టెక్స్ట్ కి షాడో కావాలి అంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ కి షాడో కనిపించడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ పొజిషన్ 0 ఉంది. ఎగ్జాక్ట్ గా టెక్స్ట్ వెనకాల పొజిషన్ చేంజ్ చేద్దాం షాడోది. చూడండి షాడో కలర్ బ్లాక్ ఉంది. నేను బ్లాక్ గానే ఉంచుతున్నా. మీరు చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసి కలర్ ని సెట్ చేసుకోవచ్చు. నేను క్యాన్సిల్ చేస్తున్నా, నాకు బ్లాకే కావాలి. ఇది ఆఫ్ సెట్. ఇది పొజిషన్ ఎక్స్ కి కొంచెం చేంజ్ చేస్తున్నా. క్లిక్ చేసి రైట్ కి డ్రాగ్ చేశాను. ఇక్కడ 17 ఉంది. ఇంకా నంబర్స్ ఇంక్రీజ్ చేస్తున్నా. డిస్ప్లే లో చూడండి షాడో యాడ్ అయింది. ఇప్పుడు 1 ఇస్తున్నా, మనకి షాడో వెళ్ళిపోతుంది. మనకి షాడో సరిగ్గా కనిపించట్లేదు ఈ అవుట్ లైన్ వల్ల. సో నేను స్ట్రోక్ సైజ్ ని 0 చేస్తున్నా. ఇప్పుడు షాడో మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ మీదకి వెళ్ళి రైట్ డ్రాగ్ చేస్తున్నా. నెక్స్ట్ వై మీదకి వెళ్ళి కొంచెం కిందకి చేస్తున్నా. చూడండి భవి ఎడిట్స్ కి అండ్ మీడియాకి షాడో ఎంత అట్రాక్టివ్ గా కనిపిస్తుందో. నెక్స్ట్ ఆప్షన్ బ్లర్. షాడోని బ్లర్ చేయొచ్చు. ఇక్కడ చిన్న డాట్ ని క్లిక్ చేసి రైట్ కి డ్రాగ్ చేస్తే చూడండి డిస్ప్లే లో షాడో సాఫ్ట్ అయింది. లెఫ్ట్ డ్రాగ్ చేస్తున్నా హార్డ్ అయింది. సాఫ్ట్ గా లేదు, హార్డ్ గా అయింది. కొంచెం రైట్ కి డ్రాగ్ చేస్తున్నా. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. వీడియోలో కూడా సాఫ్ట్ గా కనిపిస్తుంది దీన్ని యూజ్ చేస్తే. ఓకే, నెక్స్ట్ ఒపాసిటీ. ఈ ఒపాసిటీ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్పరెన్సీ పై వర్క్ చేస్తుంది. ఒపాసిటీని రైట్ కి డ్రాగ్ చేస్తే షాడో డార్క్ అవుతుంది. లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే షాడో లైట్ గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇది బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ ని ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఎలాంటి డిఫరెన్స్ వస్తలేదు కదా. సో ఇక్కడ ఫస్ట్ మనం హైట్ చూద్దాం. ఫస్ట్ దీని గురించి చెప్తే మిగతావి అర్థమవుతాయి. హైట్ ఉంది కదా, ఇక్కడ 0 ఉంది. దీన్ని క్లిక్ చేసి రైట్ కి డ్రాగ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ డిస్ప్లే లో బ్యాక్గ్రౌండ్ యాక్టివ్ అయింది. ఇది మన బ్యాక్గ్రౌండ్ హైట్. ఇది యాడ్ చేసాము కానీ విడ్త్ చాలా పెద్దగా ఉంది. దాన్ని చిన్నగా చేయాలి అంటే ఇక్కడ విడ్త్ మీదకి వచ్చి డాట్ ని క్లిక్ చేసి లెఫ్ట్ కి డ్రాగ్ చేయండి. డిస్ప్లే లో చూడండి విడ్త్ చిన్నగా అవుతుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ కి వెనకాల. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అంతగా బాగా లేదు చూడడానికి. సో మనం కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ కలర్ మీద క్లిక్ చేస్తే మనకి కలర్ బాక్స్ వస్తుంది. ఏ కలర్ ని అయినా యాడ్ చేసుకోండి, మీకు బెస్ట్ గా అనిపించింది. నాకు బ్లూ నచ్చింది, బ్లూ ఇస్తున్నా అండ్ ఓకే క్లిక్ చేస్తున్నా. ఇది మన బ్యాక్గ్రౌండ్. దీనికి బ్లూ కలర్ యాడ్ చేసాం. నెక్స్ట్ అవుట్ లైన్ కలర్. ఇప్పుడు మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కి అవుట్ లైన్ కలర్ కావాలి అంటే దీనికి కూడా కలర్ యాడ్ చేసుకోవచ్చు. అవుట్ లైన్ కలర్ ని ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి అవుట్ లైన్ కలర్ బ్లాక్ గా ఉంది. నేను డిక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ కార్నర్ రేడియస్. ఇక్కడ నేను 0 ఇస్తున్నా. డిస్ప్లే లో చూడండి బ్యాక్గ్రౌండ్ రౌండెడ్ గా లేదు, సాఫ్ట్ గా లేదు. కానీ మనకి కార్నర్ లో సాఫ్ట్ గా కావాలి అంటే కార్నర్ రేడియస్ దగ్గరికి వచ్చి 0 దగ్గర కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి నంబర్స్ ని. ఇప్పుడు డిస్ప్లే లో చూస్తే ఇక్కడ రౌండ్ గా కనిపిస్తుంది. ఎన్ని నంబర్స్ ఇంక్రీజ్ చేస్తే కార్నర్ లో అంత రౌండ్ గా వస్తుంది. మనకి కూడా సాఫ్ట్ గా
ఉంది అన్న ఫీల్ వస్తుంది. చూడండి నేను టోటల్ గా ఇంక్రీజ్ చేస్తున్నా, ఇక్కడ మనకి ఓవెల్ గా కన్వర్ట్ అయిపోయింది. ఇది అంత మంచిగా కనిపించడం లేదు. సో కొంచెం కొంచెం డిక్రీజ్ చేస్తున్నా, ఇది చాలా మంచిగా కనిపిస్తుంది. కింద చూస్తే సెంటర్ అంటే ఎక్స్పోజిషన్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్పోజిషన్ ని చేంజ్ చేస్తే ఇలా అవుతుంది. అండ్ వై పొజిషన్ ని కూడా చేంజ్ చేసుకుందాం. వై అంటే అప్ అండ్ డౌన్ వెళ్తుంది. ఓకే, లాస్ట్ లో మనకి ఒపాసిటీ కనిపిస్తుంది. ఒపాసిటీ అంటే ఇప్పుడు ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ థిక్ గా అవుతుంది అండ్ డిక్రీజ్ చేస్తే కలర్ ట్రాన్స్పరెన్సీ కనిపించదు. నార్మల్ గా పెట్టి ఇస్తున్నా, ఇది మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఇవి మన టెక్స్ట్ సెట్టింగ్స్. ఇప్పుడు మనం టెక్స్ట్ ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ లెఫ్ట్ కి వస్తున్నా. నెక్స్ట్ టెక్స్ట్ ప్లస్, దీని గురించి ఇప్పుడు చెప్పట్లేదు, ఇది చాలా పెద్ద టాపిక్. ఇందులో చాలా మంచి కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ప్లస్ గురించి నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ కిందకి వస్తే ఫ్యూజన్ టైటిల్స్. ఇది ఎప్పుడు చేయాలి అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు అంత టైం లేనప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవి ప్రీసెట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెక్స్ట్ ని తీసుకుంటా. చూడండి, మౌస్ ని మూవ్ చేస్తుంటే మనకి డిస్ప్లే లో కనిపిస్తుంది. నేను డ్రాగ్ చేసి యాడ్ చేస్తున్న టైం లైన్ లో ఇది ప్రీసెట్. ఈ ప్రీసెట్ యాడ్ అయింది మనకి. ఇక్కడ మనం తీసుకున్న టెక్స్ట్ వచ్చింది స్క్రీన్ లో. టెక్స్ట్ ని చేంజ్ చేయాలి అంటే సేమ్ రైట్ సైడ్ కి వచ్చి ఇక్కడ భవి ఎడిట్స్ ఇస్తున్నా అండ్ ఇక్కడ మీడియా అని ఇస్తున్నా. ఈ ఫాంట్ కలర్ వైట్ లో ఉంది, బ్లాక్ ఇస్తున్నా. ఇక్కడ కూడా బ్లాక్ కలర్ ఇస్తున్నా. ఓకే, చూసారా, పైన మీడియా వచ్చింది, కింద భవి ఎడిట్స్ వచ్చింది. ఇలా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఈ ప్రీసెట్స్ ని యూజ్ చేసి. ఇది మన టెక్స్ట్ కంప్లీట్ అయ్యింది. ఇది ఫ్యూజన్ టైటిల్స్. నెక్స్ట్ సబ్ టైటిల్, దీని గురించి కూడా నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ కిందకు వస్తే యానిమేషన్స్. ఇవి స్టూడియో వర్షన్, సో మనం యూజ్ చేయడానికి అవ్వదు. స్టూడియో వర్షన్ అయితే యూజ్ చేయడానికి వస్తుంది, మనకి యూజ్ చేయడానికి అవ్వదు. ఓకే, మనది ఫ్రీ సాఫ్ట్వేర్ కాబట్టి. కిందకు వస్తే మళ్ళీ సబ్ టైటిల్స్ ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఇవి టెక్స్ట్ తో పాటు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. వీటిని కూడా డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకున్నానో చెప్తా అన్నాను కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ని నేను జనరేటర్స్ లో తీసుకున్నా. లెఫ్ట్ సైడ్ లో జనరేటర్స్ కనిపిస్తుంది కదా, జనరేటర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జనరేటర్స్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ అన్ని జనరేటర్స్ కనిపిస్తాయి. మనకు నచ్చినవి తీసుకోవచ్చు. కలర్ కస్టమైజేషన్ చేసుకోవాలి అనుకుంటే ఈ సాలిడ్ కలర్ ని తీసుకొని మనకి కావాల్సిన కలర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడితో మన టెక్స్ట్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో నెక్స్ట్ వచ్చే క్లాసెస్ కోసం. ఓకే, బై బై, టేక్ కేర్.